ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి. మీకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ 6 నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్కటి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. అదే మాదిరిగా మీరు చూడండి, పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నాడు. 400 రూపాయలు ఉన్న టెట్ పరీక్ష ఫీజును 2000 రూపాయలు చేసిండు. 9.5 ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ మేము అది చెప్పే లోపలనే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఏదైతే చెప్తారో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి అడ్డగోలు వాదనలు. నేను రాహుల్ గాంధీ గారిని బీజేపీ నాయకులను కూడా ఎన్నికల సమయంలో అడిగిన, మాకంటే ఎక్కువ భారతదేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు గత 9.5 ఏళ్లలో ఇచ్చిన ఒక్క ప్రభుత్వాన్ని చూపెడతారా, చూపెట్టి మాట్లాడండి అని అడిగిన. సమాధానం రాదు. ఎందుకంటే లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ గారిదేమో అబద్ధమైపోయింది. ఒక్క ఉద్యోగము 6 నెలల్లో ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినానని బొంకుతున్న రేవంత్ రెడ్డి గారిదేమో ఇవాళ నిజం అన్నట్టుగా ఈ యూట్యూబ్ వాళ్ళు చూపెడతా ఉన్నారు. ఒక్క మాట ఆలోచించండి. ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత దానికి రిటర్న్ టెస్ట్ పెట్టాలి, ఇంటర్వ్యూ పెట్టాలా, ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బొంకుతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండా రేవంత్ రెడ్డి వచ్చినాక? మరి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారా? నేను అనేది ఏమంటే, పెళ్ళి అయ్యి సంసారం చేస్తే పిల్లలు పుడతారు. నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష రాసి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఉద్యోగ నియామకాలు వస్తాయి. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క రిటర్న్ టెస్ట్ పెట్టలేదు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని బొంకుతున్నాడు. హాయ్, దిస్ ఈజ్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JSR మీడియా. హలో, నేను స్వాతి. JSR మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.